ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి ప్రార్థన టీవీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులారా, అలాగే మా కార్యక్రమాన్ని స్తుతుల పరిచర్య మినిస్టర్ ఆఫ్ ప్రైజెస్ అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. మరి ఈనాటి వాక్య సందేశములో పరమగీతము 4:16 చదువుకుందాం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళమును వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనముకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగము ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రము నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా మీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, ఏ నాయన మా ఈ 3వ కార్యక్రమం రీతిగా తండ్రి అయ్యా, ఇదిగో ప్రభువా అనేకులతో మాట్లాడండి నాయన తండ్రి. పరమగీతం 4:16 నుంచి దేవా అనేకులతో ప్రభా సూటిగాను తేటుగాను ప్రభా మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. నిజముగా తండ్రి స్తోత్రం నాయన. అల్పుడను అయోగ్యుడని నన్ను ప్రభా మరుగుపరిచి మీకు సాధనంగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి గడిచిన వారంలో పరమగీతము 4:16 మొదటి లైన్ గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. ఉత్తర వాయువు ఏతెంచుమని చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ వారంలో దక్షిణ వాయువు వేంచేయము అన్న వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, షూలమ్మితి అనే సంఘంలో షూలమ్మితి తన సంఘం మీదికి పరిశుద్ధాత్మ దేవుని ఉత్తర వాయువు వేంచేయము. ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ ఉంది. ఎందుకు ఆహ్వానిస్తుంది, కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు గడిచిన వారంలో అనేక విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించడం కాకుండా అంతకంటే ప్రాముఖ్యంగా దక్షిణ వాయువుని ఆహ్వానిస్తూ ఉంది. మనం చూసినట్లయితే, ఓ సౌత్ విండ్ బ్లో ఇన్ మై గార్డెన్, ఓ దక్షిణ వాయువు మా ఉద్యానవనం మీదకి వేంచేయమని ఎందుకు పిలుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఉత్తర వాయువు పరిశుద్ధాత్మకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దక్షిణ వాయువు యెహోవా ఆత్మకు, లార్డ్ యెహోవాకు గుర్తుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ షూలమ్మితి సంఘములో ప్రధాన కాపరి మరి ఆ సంఘానికి ప్రధాన అధ్యక్షుడు, మరి అతిథి చీఫ్ గెస్టు, అలాగే ప్రాణప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ పరమగీతం 4:16 త్రియేక దేవుని మన శక్తి కార్యాలని మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అంతా బాగానే ఉంది. అయితే షూలమ్మితి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని పిలవడమే కాకుండా దక్షిణ వాయువును, అంటే దక్షిణం వైపు నుంచి వీచే గాలిని యెహోవా ఆత్మను ఎందుకు పిలుస్తూ ఉంది, తన సంఘం మీదకి యెహోవా ఆత్మను ఎందుకు పిలుచుచున్నది, కారణం ఏంటి అంటే, ఈ పరమగీతములో దాదాపుగా మొత్తం 8 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 8 అధ్యాయాల్లో దాదాపుగా 7 అధ్యాయాల్లో షూలమ్మితి పడిపోవట లేచుట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు కావచ్చు. ఎన్నో మరి విషయాలు కూడా అక్కడ మనం దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పరమగీతము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, షూలమ్మితి అంటుంది, ఇదిగో నా సొంత ద్రాక్ష తోటను, నా సొంత తోటను నేను కాపు కాయకపోతిని. నా సొంత తోటను నేను కాపు కాయకపోతిని. కారణం ఏంటి? ఒక ద్రాక్ష తోట కాపరైన వాళ్ళు తన తోటను ఎందుకు కాపు కాలేకపోయింది? కారణం ఏంటంటే సోమరితనముగా మనం గడిచిన వారం తెలుసుకున్నాం. సోమరితనము, నిర్లక్ష్యము, క్రమంగా లేకపోవడం అని మనం తెలుసుకుని ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మళ్ళీ 2వ అధ్యాయంలోకి వస్తే, మొదటి అధ్యాయంలో ఆమె పడిపోయింది, తిరిగి లేచింది. మళ్ళీ 2వ అధ్యాయానికి చూస్తే మళ్ళీ పడిపోవటం మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను, వర్షాకాలము తీరిపోయేను, వర్షం ఇంకా రాదు అని దేవుడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో షూలమ్మితి, నీకు ఇచ్చిన సంఘం విషయంలో జాగ్రత్తగా కాపు కాయమని దేవుడు హెచ్చరిక చేస్తుంటే, మరి షూలమ్మితి ఎలా ఉంటుంది? సామెతల గ్రంథము 24:33 సామెతల గ్రంథం 24:33 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునికేదను, ఇంకొంచెం చేతులు ముడుచుకొని నిద్రపోయేదని, అలాగా నిద్రపోయే స్థితిలో, కునికే స్థితిలో షూలమ్మితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి చూడండి, ఈ 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేశమంతటా చెట్లన్నీ పూత పట్టి ఉన్నవి. హల్లెలూయా. అలాగే 15వ వచనంలో చూస్తే, 15వ వచనంలో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి,
ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనదము. అక్కడ సంఘములో గుంట నక్కలు ఉంటాయి, జాగ్రత్త, కనుక సంఘాన్ని బహు జాగ్రత్తగా కాపు కాయము అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ షూలమ్మితి మరి నిర్లక్ష్యంగానే ఉంటా ఉంది. హల్లెలూయ. మళ్ళీ 3వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో షూలమ్మితి ఏం చేస్తూ ఉంది? షూలమ్మితి ఏం చేస్తుందంటే, రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడకపోయాను. ఇదేంటి విడ్డూరం అండి? సంఘ కాపరి షూలమ్మితి తన ప్రాణప్రియుని వెతుకుతున్నా అంట. అంటే తన సంఘములో ప్రాణప్రియుడు లేడు. మరి లేనప్పుడు, ప్రభు అక్కడ లేనప్పుడు మరి ఎలా వెతకాలండి? హల్లెలూయా. ఎలా వెతకాలా? పరుండి వెతుకుతూ ఉందంట. చూడండి, దేవుడు ఉదాహరణగా మనకు లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు 3 రకాల సంఘాలని మన ఎదుట ఉంచి ఉంటున్నాడు. సంఘ కాపురారా, దేవుడు 3 రకాల సంఘాలని మీ ఎదుట ఉంచుతున్నాడు. ఏంటి ఆ 3 సంఘాలంటే, మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలున్న ఒక సంఘాన్ని చూస్తున్నాం. అందులో ఒక గొర్రె తప్పిపోతే ఆ సంఘ కాపరి ఎంత ప్రయాసపడుతున్నాడో ఆ గొర్రెను కాపాడడానికి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక సంఘం చూస్తే మరొక సంఘంలో అక్కడ 10 వెండి నాణ్యాలు, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్న సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఒక వెండి నాణ్యం కోల్పోతే, ఇప్పుడు చదువుకుందాం లూకా 15వ అధ్యాయము 8వ వచనంలో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణాలు, అంటే వెండి నాణాలతో సమానమైన 10 మంది సంఘ సభ్యులు ఉంటున్నారు. అయితే ఆ సంఘములో ఆ స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది? ఎలా వెతుకుతూ ఉంది? వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం ఎప్పుడు వెలిగిస్తారండి? రాత్రికాల సమయంలో దీపం వెలిగిస్తారు. ఇప్పుడు ఆమె ఆ రాత్రి వేళ కాలంలో దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు వెతుకును కదా, తర్వాత జాగ్రత్తగా వెతుకును కదా, 4 విషయాలను పాటిస్తూ ఉంది. మొట్టమొదటిగా రాత్రివేళ దీపం వెలిగించడం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఇల్లు ఊడవడం చూస్తూ ఉన్నాం. మూడవదిగా వెతకడం ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. 4వది కదా, తన సంఘ విషయమై ఆ ఒక్క నాణ్యం విషయం పోతే పోయిందిలే అని విడిచిపెట్టక ఆ నాణ్యం విషయమై బహు జాగ్రత్తగా కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మళ్ళీ పరమగీతం 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మళ్ళీ షూలమ్మితి పడిపోవటం మనం చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 8వ వచనములో అక్కడ ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా సహోదరి, నా ప్రాణప్రియురాల, లెబోనాను విడిచి నాతో కూడా రమ్ము, నన్ను వెంబడించు. అంటే ఇక్కడ షూలమ్మితి ప్రభు చెప్పినట్టుగా కొన్నింటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటుంది. కొన్ని కార్యాలని విడిచిపెట్టాల ప్రభు కొరకు, కానీ విడిచిపెట్టలేక ఉంది ఆ కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వెంబడించలేకపోతుంది. ఈ వెంబడించే అనుభవము, విడిచిపెట్టే అనుభవం ఆమెకు తక్కువగా ఉంది. ప్రభువుని వెంబడించే అనుభవం కూడా తక్కువగా ఉంది. మళ్ళీ 5వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ ప్రాణప్రియురాలు చెబుతూ ఉంది, ఇదిగో నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు, తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయాను, నేను మళ్ళీ తలుపు తీసి వెతికిన అతడు నాకు దొరకకపోయాను. హల్లెలూయా. కారణాలేంటి? సోమరితనం, నిర్లక్ష్యం, అవిధేయత, తలుపు తట్టుచుండగానే తీయకపోవడము, అశ్రద్ధ, ఇవన్నీ ఎన్నో కారణాలకు మనం చూస్తున్నాం. మళ్ళీ 6వ అధ్యాయంలో చూస్తే షూలమ్మితి పడిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరమగీతం 6వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మనం చదువుకుంటున్నాం, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, నీ ప్రియుడు ఏ దిక్కుకు అతడు తిరిగెను అని అతనితో ఉన్నవారు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ కూడా మరి ఏదో బలహీనతతో మరి షూలమ్మితి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా 7వ అధ్యాయంలోకి చూస్తే 11వ వచనములో షూలమ్మితి తన ప్రాణప్రియుని పిలుస్తూ ఉంది, నా ప్రియుడా లెమ్ము, రమ్ము, ద్రాక్ష వనమునకు పోవుదము, ద్రాక్ష తోటలు చిగురు పట్టినో లేదో, మరి వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినదో చూతము రండిని ప్రాణప్రియుని పిలుస్తూ ఉంటే ఎక్కడ ఏడి ప్రాణప్రియుడు దొరకడం లేదు, కనపడలేదు. ఇలాగా మనం చూసినట్లయితే పరమగీతములో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అనేక కారణాలను బట్టి మరి షూలమ్మితి పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ పడిపోయిన స్థితిలో నుంచి తను కనుక్కొనింది, తను గ్రహించింది, అయ్యో తన సంఘం బలహీనం అయిపోయింది, తను కూడా బలహీనంగా ఉంటున్నాను, ఆత్మీయంగా ఎండిపోయి ఉంటున్నాను, సంఘం ఎండిపోయింది, సంఘము మూయబడి ఉంది, ఉద్యానవనాలు ఎండిపోయినాయి, విశ్వాసులంతా పడిపోయారు, చెడిపోయారు. గనుక మరి ఉత్తర వాయువే కాకుండా దక్షిణ వాయువు అవసరము, దక్షిణ వాయువుని మనం పిలవడం ఇప్పుడు ఎంతో అవసరము, దక్షిణ వాయువు మన సంఘం మీదకి వీచుట అగత్యం అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రియులరా, దక్షిణ వాయువు ఎందుకు దక్షిణ వాయువుని పిలుస్తూ ఉంది? దక్షిణ వాయువు చేసే కార్యాలేంటి? బైబిల్లో చాలా ఉన్నాయి.
అందులో ప్రధానంగా 4 ప్రధానమైన కార్యాలను మీ ముందు ఉంచుతున్నా. చూడండి, మొట్టమొదటిగా ఈ దక్షిణ వాయువు ఓ సౌత్ విండ్. దక్షిణ వాయువు అంటే ఒక వేడి గాలి, వడగాలులు వస్తుంటాయి, ఎండగాలులు తట్టుకోలేటువంటి విపరీతమైన వేడి గాలులు వస్తుంటాయి. చూడండి, ఈ దక్షిణ వాయువు పైకి వేడి గాలిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ వెనుకకు మాత్రం చాలా సౌమ్యంగాను మనకి సౌలభ్యం కూర్చే విధంగా, మనల్ని పునరుద్ధరించే విధంగా, మనకి ఓదార్పు ఇచ్చేదిగా, మనల్ని ఆశీర్వదించేదిగా ఈ దక్షిణపు గాలిని మనం చూడగలం. హల్లెలూయా. 4 లక్షణాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 12:55 మనం చూసినట్లయితే, దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టును. చూడండి, దక్షిణపు గాలి ఎక్కడికి వచ్చినా సరే, ఎవరి మీదకి వచ్చినా, ఏ వ్యక్తి మీదకి వచ్చినా, ఏ సంఘం మీదకి వచ్చినా, దక్షిణపు గాలి, ఆ వేడి గాలి మొట్టమొదటి ఏంటంటే కొట్టడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దక్షిణపు గాలి కొట్టడం ప్రారంభిస్తూ ఉంటుంది. అయితే చూడండి, యోబు గ్రంథం 37:17 అంటే దక్షిణపు గాలి కొట్టుట చేత ఉబ్బవేయినప్పుడు అంటే తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే తర్వాత నీ వస్త్రములెల్లా ఎట్లు వెచ్చబడి ఉన్నవి నీకు తెలియనా అని యోబును వాళ్ళు ప్రశ్నిస్తుండగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దక్షిణపు గాలి ఏంటంట ఒక వేడి గాలి, అంత మాత్రమే కాదు, ఒక ఓదార్పుని కంఫర్ట్ని కలగజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా. రెండవదిగా చూస్తే ఈ దక్షిణపు గాలి యొక్క మరొక లక్షణం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ జెంటిల్ అండ్ ఫేవరబుల్. ఎలాంటిదంటే సున్నితముగాను మరియు అనుకూలమైనదిగా ఉంటుంది. ఎక్కడ ఏ సంఘం మీదకి, ఏ వ్యక్తి మీదకి అది దిగి వచ్చినప్పుడు కొట్టడం మామూలే, కానీ దాని తర్వాత లేటర్ ఎలా ఉంటుందంటే సున్నితంగాను అనుకూలంగా ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 27:13 మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, అపోస్తలుని పౌలును ఖైదు చేసుకొని ఓడలు ఎక్కించుకొని మరి ఇటలీ దేశానికి తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. అలా అపోస్తలుని పౌలును ఇటలీకి ఓడలో తీసుకెళ్తున్నప్పుడు సముద్ర మధ్యలో, మార్గ మధ్యంలో దక్షిణ వాయువు ఇక వీచడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దక్షిణ వాయువు ఆ ఓడను కొట్టడం ప్రారంభిస్తుందో, ఓడ బద్దలైపోయి విరిగి ముక్కలైపోయినప్పుడు అక్కడున్న ఓడలో ఉన్న వారందరూ కూడా అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు ఈదుకుంటూ మెలితే అనే ద్వీపానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మెలితే ద్వీపములో అపోస్తలుడైన పౌలు దాదాపుగా 3 నెలలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ 3 నెలల కాలంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు, ఎన్నో రక్షణ కార్యాలు, ఎంతోమంది రక్షణ పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అపోస్తల కార్యములు 27:13 మనం ఏం తెలుసుకుంటున్నాం? దక్షిణ గాలి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసే ఓడను కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అది చూడండి, ఆ దక్షిణ వాయువు కొట్టడం వల్ల అక్కడ మెలితే ద్వీపానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఏంటంటే మొదట ఇరుకుగానే కనిపిస్తుంది, కానీ ఇరుకులో విశాలత ఉంటుంది. ఇది ఎంత విశాలత ఉంటుందంటే ఇరుకు గుండా వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. అలాగే 3వ శక్తి కార్యక్రమం ఏంటంటే బ్రింగింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిజన్స్. పరిశుద్ధాత్మ దక్షిణపు గాలి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలను మనకి తేవడమే కాకుండా కొన్ని సదుపాయాలను కలగజేస్తుంది. చూడండి, మరి సంఖ్యాకాండము 11:31, 32 మనం ఆ ప్యాసేజ్ అంతా కూడా ఆ 2 వాక్యాలు చదువుకున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో మోషే దగ్గర సనుకుతున్నారు. ఈ అరణ్యంలో మేము ఎంతకాలము ఇలా కాయకూరలు ఇవే తినాలా, మాకు మాకు దయచేవా, మాకు మాంసాపేక్ష కలవారి మరి మోషే దగ్గర సనుగుతున్నప్పుడు, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఖ్యాకాండం 11:31 దేవుడు దక్షిణ దేశపు నుంచి ఒక వేడి వడగాలిని దేవుడు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సముద్రంలో నుంచి ఈ దక్షిణపు వాయువు, ఆ వడగాలి, వేడి గాలి మరి సముద్రంలో నుంచి బయలుదేరి ఇశ్రాయేలు నివసిస్తున్న పాలెంలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఇశ్రాయేల్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆ వేడి గాలికి విలవిలలాడిపోతున్నారు. ఏంటి కష్టము, ఎందుకు మేము మాంసం అడిగినందువలన దేవుడు మమ్మల్ని కొట్టుచున్నారని ఏడవడం ప్రారంభిస్తున్నారు, బాధపడడం ప్రారంభిస్తున్నారు. తరువాత అంటే కొంత సమయం తర్వాత మళ్ళీ ఆశ్చర్యకర రీతిగా వారున్న పాలెము చుట్టూ చూడండి, సముద్రంలో నుంచి పూరేళ్ళు కుప్పలుగా పూరేళ్ళు మరి ఆ పాలెము చుట్టూ పడి ఉండటం, దాదాపుగా 2 మూరలు అంటే 3 feet 3 అడుగుల ఎత్తుగా వాళ్ళున్న పాలెము చుట్టూ ఆ పక్షులు వచ్చి రావడం చూస్తున్నాం. అంటే మీకు అర్థం కావాలంటే క్వైల్స్ అంటే మనం రోజు చూస్తుంటే కంజులు కొంటాం కదండి, కంజులు అలాంటి పక్షులు ఆ సైజు ఉంటాయి. అంటే ఒక్కొక్క కంజు దాదాపుగా 70 grams ఉంటాయి. చూడండి, అక్కడ 32 తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు కూర్చుకున్నాడంట.
ఒక్కొక్క తూము ఒక గంపతో పోలిస్తే, అంటే ఒక్కొక్క గంపలో దాదాపుగా 62 నుంచి 65 పక్షులు ఏరుకున్నారంట. తక్కువలో తక్కువ 100 తూములంటే దాదాపుగా 6270 పక్షులను ఒక్కొక్క వ్యక్తి ఏరుకున్నాడంట. ఆనాటి సమాజంలో ఇశ్రాయేల్ ప్రజలు దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు ఉంటే మొత్తం ఎన్ని ఏరుకున్నారండి? 2160 వేల కోట్లు, అంటే దాదాపుగా 21.6 బిలియన్ పక్షుల్ని ఆనాటి ప్రజలు ఏరుకున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళు ఒక పూట తిండికి మాంసం కోసం అడిగితే దేవుడు నెలల తరబడి దేవుడు వారికి ఆ మాంసాహారాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. మొదటేమో దక్షిణ వైపు కొట్టడం చూస్తున్నాం, తర్వాత వారికి దేవుడు ఒక ప్రొవిజన్ని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా చూస్తే సింబల్ ఆఫ్ గాడ్స్ పవర్ అండ్ జడ్జిమెంట్, దేవుని యొక్క శక్తికి గుర్తు. రెండవదిగా దేవుడు తీర్పుకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే, దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి భీకర దేశం నుండి ఈ సుడిగాలి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువుకు యెహోవా బాకానాదం చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో ఆయన బయలుదేరేటప్పుడు, ఆయన బాకానాదం చేస్తూ వచ్చేటప్పుడు పైన రాయబడి ఉంటుంది, ఆయన బాణములు మెరుపు వలె విడవబడుతున్నాయి. అంటే ఆయన దక్షిణ గాలి వచ్చేటప్పుడు కొట్టేటప్పుడు దేవుడు అనేకులు కొట్టడం ప్రారంభిస్తాడు, అనేకులను శిక్షించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క కఠిన శిక్షకు మనం దేవుని యొక్క శక్తికి గుర్తుగా మనం చూస్తున్నాం. సరే, ఏది అయినప్పటికీ ఇక్కడ షూలమ్మితి తన ఉద్యానవనం మీదికి, ఈ దక్షిణ వాయు యొక్క శక్తి కార్యాల గురించి తెలిసిన షూలమ్మితి తన ఉద్యానవనం మీదికి దక్షిణ వాయువును, ఆ దక్షిణ గాలిని మరి వీచమని తన ఉద్యానం మీదికి దిగిరమ్మని అవి పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడిని. చూడండి, మొదట ఆ సంఘము ఆ ద్రాక్ష తోట మూయబడిన తోటగా, ఇట్ ఈస్ అబాండన్, విడిచివేయబడింది, మూయబడి ఉంది. ఆ సంఘములో వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎండిపోయాయి, విశ్వాసాలంతా కూడా పడిపోయారు, చెడిపోయారు. మరి ఇలాంటి స్థితిలో ద్రాక్ష తోట ఎండిపోయింది, పాడైపోయింది. అయితే ఏం జరుగుతుంది? అందులో ఏం చేరతాయి? ఆ ద్రాక్ష తోటలోకి, ఆ ఉద్యానంలోకి గుంట నక్కలు చేరతాయి. గుంట నక్కలు చేరి బొరియలు చేసుకుని అక్కడ శాశ్వత నివాసం ఉండడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఈ ద్రాక్ష తోటను అందులో చేరి బొరియలు వేసుకొని నివాసం ఉండడమే కాకుండా ద్రాక్ష తోటను పాడు చేయడము, ద్రాక్ష తోటకు పట్టిన పిందెలను కొరికి వేయడము, పూతలను పడగొట్టడము, ద్రాక్ష చెట్లను కొరికి పాడు చేయడము, ఇలాంతా కూడా చేస్తూ ఉంటాయి. హల్లెలూయా! అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక సంఘములో, ద్రాక్ష తోటలో, ఉద్యానవనంలో గుంట నక్కలు దాగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! ఎవరి ఈ గుంట నక్కలు? ఈ గుంట నక్క సంఘంలో దాగి ఉన్న గుంట నక్కలు ఎవరు అంటే, మరి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుందంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి? అలాంటి వారికి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచున్నారు, ఆయనను విడిచి వైదొలిగి ఉన్నారు. వీరే గుంట నక్కలు. హల్లెలూయా! అంటే సంఘంలో దోషభరితమైన పాపాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ అందరినీ పడగొడుతూ, చెడ్డ సాక్ష్యాలు చెప్తూ, ఆ సంఘానికి అక్రమంగా నిలబడుతూ ఉండేవారంతా కూడా గుంట నక్కలంటితో వారితో సమానమే. హల్లెలూయా! బైబిల్లో ఇంకొక వచనం ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలోని నక్కలతో సాటిగా నక్కలను పోలి ఉన్నారు. మీ సంఘాల్లో ప్రవక్తలు ఎవరు? ఈ ప్రవక్తలు అంటే అబద్ధ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేని దాన్ని ఉన్నదిగా ఇది తమ సొంత ఆలోచనలను దేవుని ఆలోచనగా చేసి చెప్పే ఈ ప్రవక్తలు ఆ సంఘానికి గుంట నక్క లాంటి వారే. హల్లెలూయా! అలాగే విలాప వాక్యములు మనం చూసినట్లయితే, విలాప వాక్యములు 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసిన, నక్కలు ఆ సంఘంలో తిరుగులాడుచున్నవి, మా కన్నులు ఆ నక్కలు తిరుగుట చూచి మందగిల్లినాయంట. సంఘంలో విశ్వాసులందరూ కూడా మరి
చాలా బాధపడిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. అయ్యో మా సంఘాలు తిరుగుతున్నాయి, కారణం ఏంటి? ఈ నక్కల వల్ల మా పరిస్థితి ఏంటి? మా సంఘంలో ఏం జరుగుతూ ఉంది అంటే నెక్స్ట్ 17వ వచనం మనం చూసినట్లయితే, ఈ నక్కలు ఆ సంఘంలో తిరగడం వల్ల ఆ సంఘంలో విశ్వాసులందరికీ ధైర్యం చెడిపోయాను. ఇంకా సియోను పర్వతము అంటే సంఘము పాడైపోయిందంట, పర్వతాలే పాడైపోయినాయి. హల్లెలూయా. అలాగే 16వ వచనం మళ్ళీ చూసినట్లయితే, ఆ సంఘములో గుంట నక్కలు, ఏ సంఘములో గుంట నక్కలు తిరుగుతుంటాయో ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కిరీటాలు నేలలో పడిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ విశ్వాసుల చేత ఆ నక్కలు పాపం చేస్తూ ఉన్నాయి, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమం చేస్తూ ఉన్నాయి. మళ్ళీ అలాగే 15వ వచనం చూస్తే, 15వ వచనంలో ఆ సంఘంలో విశ్వాసులకి సంతోషమే లేకుండా పోయిందంట. హల్లెలూయా. ఇలా పరమగీతము 5వ అధ్యాయము 18వ వచనం, 17వ వచనం, 16వ వచనం, 15వ వచనం, ఈ 4-5 వచనాలు చదివితే గుంట నక్కలు చేసే కార్యక్రమాలు అక్కడ సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ గ్రహించిన షూలమ్మితి, అయ్యో నా సంఘములో ఈ గుంట నక్కలు, వీటిని నేను తరిమి కొట్టడం నా చేత కాదు, అందుకే సహాయం చేసి గుంట నక్కలు పట్టుకొనుడని దక్షిణ వాయువుని పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, సాధారణంగా ఒక విషయము ఏంటంటే, ఏదైనా సరే చెట్లు బాగా పెరగాలంటే వెంటనే మనం ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు చెట్లను కత్తెర వేస్తాం, ట్రిమ్మింగ్ చేస్తుంటాం. అలాగే ద్రాక్ష తోటలను కూడా ట్రిమ్మింగ్ చేస్తుంటారు. చూడండి, ఇంకా అలాగే కుండలు చేసేటప్పుడు కుమ్మరివాడు కూడా మట్టిని కాళ్ళతో బాగా తొక్కుతూ ఉంటాడు. చూడండి, అలా తొక్కేటప్పుడు మట్టి ఎంతగానో బాధపడుతుంటుంది. అబ్బా నీ భారం నేను భరించలేకుండా నువ్వు నన్ను తొక్కుతున్నావే అని అంటూ ఉండవచ్చు. ఆ మట్టి అంటే మట్టి ఒక విశ్వాసి గుర్తు అనుకుందాం, తొక్కేది ఆ కుమ్మరివాడు దేవుని గుర్తు అనుకుందాం. ఇలాగా దేవుడు ఒక వ్యక్తిని తొక్కేటప్పుడు, ఒక వ్యక్తిని కొట్టేటప్పుడు, ఒక వ్యక్తిని శ్రమ పెట్టేటప్పుడు, ఒక చెట్టును కత్తిరించేటప్పుడు, ఒక ద్రాక్ష తోటను మీద దేవుడు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు, ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. ప్రభు కష్టంగా ఉంది, భరించలేకుండా. కానీ చివరికి తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? చాలా మరి సంతోషంగాను సౌఖ్యంగాను ఎంతగానో ఆ తొక్కబడిన ఆ వ్యక్తి మరి కత్తిరి వేయబడిన ఆ చెట్టు ఫలించేటట్లుగా మరి విస్తరించినట్లుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ షూలమ్మితి తన సంఘం మీదికి పరిశుద్ధాత్మనే కార్యాలే కాకుండా, పరిశుద్ధాత్మదేవుని పిలవడమే కాకుండా దక్షిణ వాయువైన యెహోవా దేవుని ఎందుకు పిలుస్తూ ఉంది? కారణం ఏంటంటే, ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో, 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సీక్రెట్. షూలమ్మితి తన సంఘం మీదికి పరిశుద్ధాత్మ దేవుని తర్వాత మళ్ళీ దక్షిణ వాయువుని వెంచేయమని ఎందుకు పిలుస్తూ ఉందంటే, సంఘంలో ప్రతి వారు కూడా శరీరకున్న కల్మషం కడిగివేయబడాలా, ఆత్మకున్న కల్మషం కడిగివేయబడాలా అనే ఉద్దేశంతో ఇంకా ఒక్కొక్క వ్యక్తి మీదికి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ యెషయా ప్రవక్త అంటాడు, నీ మీద నా హస్తం ఉంచి క్షారం వేసి నీ మస్టును నిర్మూలం చేసి నీలో కలిసిన తగరమును తీసివేయదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్టుగా, అవును ప్రభా మా సంఘం మీదికి దిగిరండి నాయన, ఒక్కొక్క వ్యక్తి మీద మీ హస్తం ఉంచండి, ఒక్కొక్క వ్యక్తి మీద క్షారం వేసి ఏ వ్యక్తిలో ఏమొస్తుందో తీసివేసి ఏ వ్యక్తిలో కలిసిన తగరము తొలగించమని మరి ఎంతో జ్ఞానవంతంగా షూలమ్మితి అడగటం మనం చూస్తున్నాం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అన్నట్లుగా ఇక్కడ షూలమ్మితి మరి ఆ సంఘ కాపరి తన సంఘం మీదికి యెహోవా దేవుని అంటే దక్షిణ వాయువుని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినం షూలమ్మితి వలె మనం కూడా అడుగుదాం. పరిశుద్ధాత్మను పొందుకోవడం గొప్ప కాదు, పరిశుద్ధాత్మను పొందుకోవడము శ్రేష్టమైన విషయం కాదు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం మాటికి షూలమ్మితిలాగా పడిపోకూడదు. షూలమ్మితి దాదాపుగా 7 అధ్యాయాలు చూస్తే, పరమగీతం 7 అధ్యాయాల్లో చూస్తే ప్రతి అధ్యాయంలో పడిపోతున్నట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే లోపాలు, అవిధేయత, శరీరానికి ఉన్న కల్మషము, ఆత్మకున్న కల్మషం వల్ల. గనుక మనము ఆ షూలమ్మితిని గురించి తెలుసుకున్న తర్వాత మనం కూడా ఈ దినం రాబోయే ఈ కొత్త సంవత్సరం అంతా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలంటే, గొప్ప దీవెనలతో మేలులతో
నీ నింపబడాలంటే దక్షిణ వాయువు నీ మీదికి విసరడం ఎంతో అవసరం. హల్లెలూయా. దక్షిణ వాయువు నన్ను కొట్టడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే దక్షిణ వాయువు యెహోవా ఆత్మ మనల్ని కొట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు మనం సరి చేయబడతా ఉంటాం. ద్రాక్ష చెట్లు కత్తెర వేయబడతా ఉంటాయి. ఒక్కొక్క చెట్టు కత్తెర వేయబడతా ఉంటుంది. ఏంటంటే కుమ్మరి వాడు మట్టిని తొక్కినట్టుగా దేవుడు మనం తొక్కేటప్పుడు తనకిష్టమైన పాత్రగా అప్పుడు మాత్రమే చేయగలుగుతాడు. కనుక ఈ దినాలు అనేక మంది ఇదిగో శ్రమలంటే భయపడేవారుగా ఉంటారు. శ్రమలంటే కష్టాలంటే ఓరవలేని వారుగా, కష్టాలు మాకు వద్దు అనే వాళ్ళుగా ఉంటారు. తండ్రి చూడండి, శ్రమ ఎనుకనే 119 కీర్తన 71 కీర్తనకారుడు అంటాడు, శ్రమ నొందుట నాకు మేలాయను. హల్లెలూయా. కనుక శ్రమ నొందిన తర్వాతనే, శ్రమ వెనకనే ఆశీర్వాదాలు, శ్రమ తర్వాతనే దీవెనలు, శ్రమల తర్వాతనే గొప్ప ఉన్నత స్థానము నీకు దొరకడం ప్రారంభిస్తుంది. నువ్వు కిరీటం పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ శ్రమ పొందేవాడిగా ఉండాలా. అగ్నిలో పుటం వేసి అగ్నిలో నుంచి తీయబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. కనుక వాక్యం వింటున్న నీవు 137 కీర్తన 9 కీర్తనకాడు అంటాడు. 137 కీర్తన 9 అక్కడ కీర్తనకాడు ఏమంటాడంటే, నీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు. హల్లెలూయా. పసిపిల్లలంటే మన ఇంట్లో ఉన్న చిన్న పసిబిడ్డల్ని నేలకేసి బండకేసి కొట్టడం కాదు. ఇది ఆత్మానుసారమైన అర్థం. ఆత్మీయమైన అర్థం ఏంటంటే, నీ పసిపిల్లలు నువ్వు నీ ఒడిలో పెంచి పెద్ద చేసే చిన్న పాపాలు, చిన్న పరిశుద్ధాత్మ దేవునికి నచ్చని కార్యాలు, అది అసూయ కావచ్చు, ద్వేషము కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, ఇంకా ఏవైనా సరే పరిశుద్ధాత్మ దేవునికి నచ్చని గుణాలు నీలో ఏవైనా ఉంటే చిన్నవే కావచ్చు, కానీ ఆ చిన్నవే పెరిగి పెద్దవైపోయి, హల్లెలూయా హల్లెలూయా, అవి ఆ ద్రాక్ష తోట నీ హృదయం అనే, ఇక్కడ చూడండి పరమగీతంలో ద్రాక్ష తోట ఒక వ్యక్తి హృదయానికి గుర్తు, ఉద్యానవనము సంఘానికి గుర్తు. కనుక నీ ద్రాక్ష తోటను నీ హృదయాన్ని చెరిపివేసే గుంట నక్కలు, అవి చిన్నవే ఏ గుణాలైనా సరే, దేవునికి నచ్చని గుణాలు ఉంటే వాటిని తీసేసుకో. నాతో కూడా ఏకీవించి ప్రార్థన చేయి. అలా మనం యెహోవా ఆత్మను అంటే దక్షిణ వాయువును సులమితి వలె ఉత్తర వాయువును ఆహ్వానిద్దాం, దక్షిణ వాయువును ఆహ్వానిద్దాం. దక్షిణ వాయువు ఎప్పుడైతే మన మీదకి వచ్చి కొట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు మనకు కష్టంగానే ఉండొచ్చు, ఇరుకుగానే ఉండొచ్చు, కానీ ఇరుకులో విషయాలతో మనం చూడగలం. జగ్రో రియాన వరవశర గ్రమ శిలాలో బెదొందన రియాల విరవశర గులతిరాన రెబన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా శూలమితి వలె నాయన మేము అడుగుచున్నాం ప్రభా. తండ్రి ఇదిగో దక్షిణ వాయువు నాయన మా మీదికి విసురు ప్రభా. అయ్యా ఆ వేడి గాలి, అయ్యా వడగాలులు మమ్మల్ని కూడా కొట్టును గాక. తండ్రి స్తోత్రం నాయన. గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనేని వాక్యంలో రాయబడినట్టుగా ప్రభువా, అయ్యా నువ్వు కొట్టుచుండగా మేము సరి చేయబడతాం ప్రభువా. అయ్యా మేము అంటు కట్టబడతాం నాయన. ఇదిగో ప్రభువా మేము క్రమంగా అయ్యా ఇదిగో మా శరీరానికున్న అయ్యా ప్రతి కల్మషము, ఆత్మకున్న కల్మషము కడిగివేయబడతాయి ప్రభువా. లోపటను వెలుపటను మేము శుద్ధి చేయబడతాం నాయన. ఇదిగో ప్రభువా అయ్యా మా మీదికి దిగిరండి నాయన. ఓ రియాకర శదురియనరివా లమ రవ శర గురుతర రివి శరియాల దొరకల రియా శర దురమ రవ శన గ్లోతన రియాల బరాగులో దుర్యానరా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి స్తోత్రం ప్రభా. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కొందరిలో ప్రభా ఇదిగో అనేక సంవత్సరం నుంచి నాయన కొందరిని ప్రభా ఇదిగో తండ్రి ఒక ఆత్మ పట్టి పీడిస్తుండగా కొందరిలో గుంటనక్క నాయన ఇదిగో ఒక గుంటనక్క దాగి ఉండి కొంతమందిని పాడు చేస్తుండగా ఓ రమ జగ దుర్యాలవే ఇల్ల శరీర దొర తండ్రి ఫిట్స్ అనే తండ్రి ఇదిగో మూర్ఛ అనే ఒక గుంటనక్క ఇదిగో కొంతమంది నాయన ఇదిగో కొంతమంది వ్యక్తులలో ప్రభా ముఖ్యంగా యవనస్తుల్లో ప్రభా ఈ గుంటనక్కలు దాగి ఉండి వారిని పాడు చేస్తుండగా ఓ రిమేశ్వర గరౌదనే రివియా ఇలా జరో గొర్రదలు ఎవరైతే నేను విశ్వాసంతో ఇదిగో ప్రభా నాతో కూడా ఏకీపించి చేతులెచ్చి అడుగుతున్నారో జతి రియాలరి కలము రియాదున రియాజొర గొర్రదన లజో రియాదరి కల తండ్రి స్తోత్రమునైనా ఇదిగో దక్షిణ వాయువు వారి మీదకి విసురును గాక. వారిని ఏలుబడి చేసి ఇదిగో ఫిట్స్ అనే గుంటనక్కలు యేసు క్రీస్తులో బంధించబడును గాక. ఇదిగో వారికి అనేక సంవత్సరం నుంచి నైనా ఇదిగో ఫిట్స్ నుంచి బాధపడుతుండగా ఇదిగో ఒక కార్యక్రమం చూస్తుండగానే వారికి ఇప్పుడే రైట్ వారికి విడుదల కలుగును గాక. జలో రియా రైకరవుదున రిమ శరగదరలవ. తండ్రి మీకు స్తుతి, దేవా మీకు మహిమ, దేవా మీకు ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.